ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా వీళ్ళకి టచ్ అయింది. ఈ అఘోరి అనేటువంటి ఆమె ఒక చోట చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బంది ఎదుర్కొంటే ఈ వర్షిణి అనే అమ్మాయి వెళ్ళి హెల్ప్ చేసింది. ఆ సందర్భంలో వర్షిణిని చూసినటువంటి అఘోరి ఈ వర్షిణిలో ఉండేటువంటి కొన్ని విషయాలను పసిగట్టింది. అదేంటంటే ఈ వర్షిణి పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి. హాయ్ సార్. హాయ్. ఏంటి సార్ ఈ వర్షిణి అఘోరి ఈ మొత్తం ఆ ఫ్యామిలీ అమ్మాయి అంటున్నారు, అసలు ఏదేదో జరుగుతుంది. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో? అసలు ఇదంతా కోసం, డబ్బు కోసం వర్షిణి పేరెంట్స్ ఆడుతున్నటువంటి డ్రామా ఇది. అఘోరి దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల ఆస్తి కొట్టేయాలి అనే ఉద్దేశంతో ఈ వర్షిణి తల్లిదండ్రులు కూడా చేస్తున్నటువంటి పని ఇదంతా. మనం వీళ్ళ గురించి కూడా గమనించినట్లయితే అఘోరి అనేటువంటి ఆమె ఒక దీక్ష తీసుకున్నటువంటి ఒక మనిషి. ఆమె అనేక రకాలైనటువంటి సాధనలు చేయడం ద్వారా కొన్ని మంత్రశక్తులు సాధించినటువంటి మనిషి ఆమె. ఇట్లా ఉన్నప్పుడు ఆమె రీసెంట్ గా కూడా మన హైదరాబాద్ కు వచ్చింది. ఈ యొక్క గుడి ఒకటి పడిపోతే దాని సందర్భంలో ఆమె వచ్చేసి తగిన విధంగా పోరాటం చేసింది. తర్వాత కూడా ఇక్కడి నుంచి కూడా కొన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేస్తూ కూడా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి సందర్భాల్లో ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా వీళ్ళకి టచ్ అయింది. ఈ అఘోరి అనేటువంటి ఆమె ఒక చోట చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బంది ఎదుర్కొంటే ఈ వర్షిణి అనే అమ్మాయి వెళ్ళి హెల్ప్ చేసింది. ఆ సందర్భంలో వర్షిణిని చూసినటువంటి అఘోరి ఈ వర్షిణిలో ఉండేటువంటి కొన్ని విషయాలను పసిగట్టింది. అదేంటంటే ఈ వర్షిణి పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఈ అమ్మాయి కన్య, ఈ యొక్క అఘోరి అనేటువంటి ఆమె కొన్ని క్షుద్ర పూజలు చేస్తారు, కొన్ని మంత్ర పూజలు చేస్తారు. వాటికి కన్యలు అవసరం వాళ్ళకి. ఈ నగ్నత్వ పూజలని కొన్ని చేస్తారు. వాటికి కూడా కొంతమంది కన్యలు కావాలి, కానీ వాటికి కన్యలు దొరకడం అనేది చాలా కష్టం. ఈ రోజుల్లో బాగా కష్టం. ఈ రోజుల్లో చాలా కష్టం. ఎంత డబ్బు ఇచ్చినా సరే రారు. వచ్చినా ఇది ఎప్పుడైనా బయటపడితే కూడా చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో అఘోరి ఎప్పుడైతే వర్షిణిని చూసిందో వెంటనే ఆ అమ్మాయిని తన కళ్ళని ఆకర్షించింది. అఘోరి తనలో ఉండేటువంటి మంత్రాశక్తులని, ఈ యొక్క తరంగాలని కూడా అఘోరి కళలోకి పంపించింది. వర్షిణి కళలోకి పంపించింది. ఆ విధంగా వర్షిణి అఘోరి నుంచి కూడా కొన్ని తరంగాలని కూడా తీసుకుంది. తీసుకోవడం ద్వారా వెంటనే ఆమె మైండ్ మొత్తం కూడా మారిపోయింది. ఇక వర్షిణి కూడా ఇక అఘోరి అమ్మడబట్టం ప్రారంభించింది. ఇక అఘోరితోటే ఉంటాను, తనతోటే తిరుగుతాను, తనతోటే తన లైఫ్ అని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఈ అఘోరి పేరెంట్స్, ఈ యొక్క వర్షిణి పేరెంట్స్ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఆ అమ్మాయి మేజర్ కాబట్టి మన భారతదేశ చట్టాల ప్రకారం ఒక మేజర్ అయినటువంటి వ్యక్తి తన నచ్చిన వాళ్ళ విధంగా ఉండొచ్చు కాబట్టి ఆమెను ఏం చేయలేక పోలీసులు కూడా ఆమెను వదిలేయడం జరిగింది. తర్వాత కూడా ఈ యొక్క వర్షిణి అఘోరితో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నార్త్ ఇండియాలో కొన్ని కేదారేశ్వర టెంపుల్, రకరకాల టెంపుల్స్ కూడా తిరుగుతూ ఆ వీడియోలు కూడా పెడుతోంది. ఈ సందర్భంలో కూడా అఘోరి తల్లిదండ్రులకి కొన్ని విషయాలు తెలిసినాయి. అవి ఏంటంటే ఇక వర్షిణి తల్లిదండ్రులకు కొన్ని విషయాలు తెలిసినాయి. అదేంటంటే అఘోరి అనేటువంటిది మామూలు వ్యక్తి కాదు, కొన్ని 100 కోట్లకు అధిపతి అనే విషయం కూడా తెలిసింది. వర్షిణి కూడా కొన్ని విషయాలు చెప్పింది. అదేంటంటే ఈ యొక్క అఘోరికి వర్షిణి సహాయం చేసినప్పుడు ఆమె ఒక ఐఫోన్ కొనిచ్చింది. ఐఫోన్ ఇచ్చింది వర్షిణికి. వర్షిణి ఐఫోన్ తీసుకుంది. తర్వాత ఎంతో డబ్బులు కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా వర్షిణి తల్లిదండ్రులు తీసుకున్నారు. మరి వాళ్ళు అప్పుడెందుకు అపోజ్ చేయలేదు? అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఐఫోన్ తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. తర్వాత వర్షిణి గమనించిన విషయం ఏంటంటే ఈ అఘోరి కార్ లో తిరుగుతూ ఉంటుంది. ఆ కార్ లో పుర్రెలు అవి కనిపిస్తుంటాయి. అవి చూసి చాలా మంది భయపడుతున్నారు కార్ దగ్గరికి పోవడానికి. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఆమె కారులో, ఈ అఘోరి యొక్క కారులో కట్టల కొద్ది డబ్బులు ఉన్నాయి, నోట్ల కట్టలు ఉన్నాయి అనే విషయం కూడా వర్షిణి గమనించింది. అఘోరి అనేటువంటి ఆమె నోట్ల కట్టలతోటి కూడా విచ్చలవిడిగా కూడా ఖర్చు పెడుతూ కూడా ఈ యొక్క దేశం మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. ఆమె మరి ఇంత దేశం వెంబడి పెట్రోల్ పోసుకోవడం లేక డీజిల్ పోసుకుని తిరుగుతుందంటే ఆమె ఖర్చు అంతా ఎలా? ఈ విధంగా కొన్ని నోట్ల కట్టలు ఈ యొక్క అఘోరి కారులో ఉన్నాయనే విషయం వర్షిణి గమనించి ఈ యొక్క తన వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. ఇదంతా వర్షిణి స్వయంగా చెప్పింది ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ దృష్టి కూడా ఈమె డబ్బు మీద పడింది. అంతేగా